నారా లోకేష్కి పార్టీ పగ్గాలు ఇవ్వండి. ఇది వాస్తవంగా కార్యకర్తలు అడుగుతోంది. వాస్తవంగా ఈ అంశాన్ని మొట్టమొదట ప్రస్తావించింది నేనే. ఎందుకంటే తెలంగాణలో దెబ్బతిన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ని ముందే ముఖ్యమంత్రిని చేస్తున్నా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిని చేస్తున్నా ఇవాళ కవిత లాంటి గొడవలు వచ్చాయి కదా. పవర్లో ఉన్నప్పుడే జరిగితే సాఫీగా సాగిపోతుంది. పవర్లో ఉన్నప్పుడు జగన్కి అలాంటి అవకాశం ఇవ్వలేదు రాజశేఖర్. ఆ కారణంగా ఎంత ఇబ్బంది పడ్డాడు జగన్. ఆ తర్వాతన ముఖ్యమంత్రి పదవి అడిగాడని చెప్పేసి జైల్లో పెట్టడం దగ్గర నుంచి అనేకం జరిగింది. చివరికి తను ఇండివిజువల్గా పార్టీ పెట్టుకుని పైకి వచ్చాడు, నడిచింది. ఇప్పుడు ఎదురు దెబ్బలు తింటా ఉన్నాడు. బట్ చాలా కష్టపడాల్సి వచ్చింది. కేటీఆర్కి ఇప్పుడు అవకాశం లేదు. మరి మళ్ళీ అవకాశం వస్తుందో లేదో తెలియదు. లోకేష్కి ఇప్పుడు మంచి అవకాశం. ఈ టైంలోనే పవర్లో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్ష బాధ్యత అప్పచెప్పాలి. అప్పుడు భవిష్యత్తులో పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ చేసుకునే బాధ్యత లోకేష్కి వదిలిపెట్టేయాల్సి ఉంది. అప్పుడు తనలో ఉన్నటువంటి పటుత్వం మరింత పెరుగుతుంది, పోటీతత్వం మరింత పెరుగుతుంది. అలాగే ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు తను పార్టీకి సంబంధించినటువంటి ఏది ఇదివరకు దొంగ లెక్కలతో, అంటే ఓ పుస్తకం ఇస్తే ఒకళ్ళే కూర్చుని సంతకాలని పెట్టేసి డబ్బులు ఎమ్మెల్యే ఇచ్చేస్తాడు, జరిగిపోతుంది. ఎవరెవరో తెలిసిన వాళ్ళందరి పేర్లతో బిల్లులు తయారు చేసేసేవాడు. అట్లా కాకుండా డైరెక్ట్గా కార్యకర్తల ఇంటరాక్షన్. ఇవాళ 1 కోటి పైగా సభ్యత్వాలు జరిగినాయి అంటే లోకేష్ టీం ప్లానింగ్. ప్రజలతో నేరుగా 1 కోటి మందితో ఇంటరాక్షన్ కుదిరింది. వాళ్ళు నేరుగా పార్టీలో పనిచేయట్లేదు, కానీ పార్టీ కార్యకర్తలుగానే ఉంటారు, పార్టీ సింపథైజర్స్గానే ఉండిపోతారు. ఇలాంటి ఒక స్ట్రాటజిక్ వ్యూహాన్ని అనుసరించినటువంటి వాడు, అంటే పార్టీ పరంగా పూర్తి పట్టున్నాడు. అట్లాగే మంత్రిగా ప్రూవ్ చేసుకున్నాడు, ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ టైంలో అప్పచెప్తే నెక్స్ట్ ఎత్తులు పై ఎత్తులు ఎలా వెయ్యాలి అన్నటువంటి కరెక్ట్గా చేసుకువెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని ఇవాళ రాధాకృష్ణ గారు లోకేష్కి పట్టం పేరుతో కొత్త పలుకులో రాసుకొచ్చారు. మహానాడులో లోకేష్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలని పలువురు ప్రతిపాదించారు. నిజానికి ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలు బిజీగా ఉంటున్నందున పార్టీ బాధ్యతలను లోకేష్ చూసుకుంటున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. కార్యకర్తలు కూడా లోకేష్ నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుంది. లోకేష్కి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టిన చంద్రబాబు నాయుడులోనే ఆయన పనిచేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా వారసుడిగా లోకేష్ని ఇప్పుడే ప్రకటించాలని పలువురు భావిస్తున్నారు. శషబిషలకు స్వస్తి చెప్పి లోకేష్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే పార్టీ బాధ్యతలు లోకేష్ చేపడితే ఎన్నికల నాటికి మరింత రాడు తేలుతారు. మరి పార్టీ నియమాలకు అనుగుణంగా నాయకత్వ మార్పిడికి చంద్రబాబు శ్రీకారం చుడతారు లేదంటే మరికొద్ది రోజులు ఆగాల్సి. ఎందుకంటే మొన్ననే జరిగినటువంటి దాంట్లో 3 ఏళ్ల పాటు, మళ్ళీ 2 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ఉండేటటువంటి పరిస్థితి అనుకుంటారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ఇవ్వడం అంటే లాస్ట్ ఇయర్ అవుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అది ఉత్తుత్తిదే అవుతుంది, పెద్ద ప్రయోజనం కాదు. సిస్టమేటిక్గా పార్టీ మొత్తం లోకేష్కి అప్పచెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అదే ఆర్కే గారు ఇస్తున్న సలహా.